స్వప్న. తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అందరి చూపు ఆయన కోసమే. మాజీ సీఎం కేసీఆర్ సభకి వస్తారా రారా అనే దాని మీదే చర్చలు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్పై వార్ డిక్లేర్ చేసింది గులాబీదళ. ఇప్పటికే అసలు అధికారంలో ఉండే అర్హతే లేదంటుంది బీఆర్ఎస్. అధికారం కోల్పోయి ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు మాట్లాడే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా కాంగ్రెస్ కొట్టిపారేస్తుంది. ఇద్దరు తోడు దొంగలే, వాళ్ళు ఏం చేశారో వీళ్ళు అదే చేస్తున్నారు అంటుంది బీజేపీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతిలో తెలంగాణ దగా పడిందని ఆరోపణలు. ఇంతకీ ఆధిపత్య ధోరణి ఎవరిది, అహంకార ధోరణి ఎవరిది? విగ్రహ రాజకీయ హైడ్రా పథకాల అమలు, అరెస్టులు ఈసారి తెలంగాణ అసెంబ్లీలో రణరంగంగా మారే అవకాశాలున్నాయి. అయితే ఇది తెలంగాణ అభివృద్ధి కోసమా లేక పార్టీ ఆధిపత్యం కోసమా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీకి అయితే రాలేదు. మరి ఇప్పుడైనా సరే సంవత్సరం పూర్తి చేసుకున్న తరుణంలో ఈ సంవత్సరంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికైనా కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వస్తారా? ఈ సంవత్సర కాలం పాలనలో ఏ విధంగా ఉంది, ఏంటి ప్రభుత్వ అలసత్వం ఏంటి, పథకాలు వస్తున్నాయా రావట్లేదా అనే దానిపై క్లారిటీ ఇస్తారా అనేదైతే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అయితే మరొక విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరిస్తామంటున్నారు కాంగ్రెస్. అయితే ఇది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి మాత్రమే. అసెంబ్లీలో ఇక్కడ సచివాలయంలో ఆవిష్కరిస్తే మేము ఊరుకోము, కావాలంటే మీ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించుకోండి అంటూ కూడా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. అయితే ఇక్కడ కేవలం బీఆర్ఎస్ మాత్రమే వ్యతిరేకిస్తుందా లేకపోతే ఇతర వర్గాలు వ్యతిరేకిస్తున్నాయంటే బీఆర్ఎస్ అయితే గట్టిగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని, కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అయితే వ్యతిరేకిస్తుంది. కానీ దీనికి సంబంధించి ఆహ్వానం కేసీఆర్ కూడా అందింది. మరి కనీసం దానికైనా కేసీఆర్ వస్తారా అంటే దానికి కూడా సమాధానం లేవు. మరొక పక్క కేటీఆర్ ఆ విగ్రహానికి సంబంధించి అనేకమైన విమర్శలు అనేది చేయడం జరిగింది. ట్విట్టర్ వేదికగా కిరీటం లేదు, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడే విధంగా గతంలో చిత్రీకరించిన తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంది, ఇప్పుడు విగ్రహం ఎలా ఉంది, పేదరికం ఉట్టిపడేలా ఉంది. తల్లి ఎవరికైనా సరే తల్లి ఎప్పుడు కూడా గొప్పగా ఉండాలని అనుకుంటారు. దేవతలా మనం పూజిస్తాం కాబట్టి కిరీటాలు ఉండటంలో తప్పేమీ లేదు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా పెట్టిన చేతిలో బతుకమ్మను కూడా తీసివేశారు, కడియాలు మాయమయ్యాయి, ప్రతిదీ మాయమైపోయాయి, అదేవిధంగా ఖజానాలో డబ్బులు కూడా మాయమయ్యాయి అంటూ కూడా కేటీఆర్ మరొక పక్క విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు, కేసీఆర్కి ఆహ్వానం అందింది. మరి ఏం జరగబోతుంది? ఈ అన్ని అంశాలకు సంబంధించి మరొక పక్క కేవలం ఇదొకటే కాదు, సంక్షేమ పథకాలు కానీ, హైడ్రా కానీ, లేకపోతే రైతు బంధు కానీ, ఇలాంటి అంశాలన్నిటిని కూడా చర్చించవలసిందిగా కేసీఆర్ నిన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు, కార్యవర్గంతో సమావేశాన్ని నిర్వహించారు. ఎవరు ఏం మాట్లాడాలి అనే దిశానిర్దేశం కూడా చేసినట్టు తెలుస్తుంది. మరి అసెంబ్లీ మండలిలో ఈ అంశాలన్నిటిని కూడా చర్చించవలసిందిగా దిశానిర్దేశం చేశారు. మరి ఈ రోజు అయితే అసెంబ్లీ సమావేశాలు హాట్ టాపిక్ గా మారే అవకాశాలున్నాయి. మరి దీనికి కేసీఆర్ వస్తారా రాదా, మరి ఆ విగ్రహ ఆవిష్కరణ పరిస్థితి ఏంటి అనేది ఇదే అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి మనకి జూమ్ లైవ్ లో ప్రొఫెసర్ శేషు గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారితో మిగతా వారు కన్నటి వరలక్ష్మి గారు, రస్తారెడ్డి గారు, కందుల సంధ్యారాణి గారు, వీరందరూ కూడా మరి కాన్సెప్ట్లో మనకి డిబేట్లో యాడ్ అవుతారు. ముందుగా శేషు గారు నమస్తే అండి. నమస్కారం శేషు గారు. తెలంగాణలో ఒక పక్క 1 year పూర్తి చేసుకుని పాలన సందర్భంగా విజయోత్సవాలను కాంగ్రెస్ ఒక పక్క చేసుకుంటుంది. అయితే విజయోత్సవాలు చేసుకునే అంత స్థాయిలో ఏమీ చేయలేదు. ఇచ్చిన హామీలన్నిటిని కూడా పక్కదావ పట్టించారు. ఏమీ జరగకుండానే విజయోత్సవాలు చేసుకుంటున్నారు. అసలు పరిపాలించే అర్హతే కాంగ్రెస్ కి లేదు అంటూ కూడా విపక్షాలు అంటున్నాయి. అయితే ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ, ఈ రోజు మనం ప్రధానంగా విగ్రహ ఆవిష్కరణ గురించి మాట్లాడుకోవాలి. గతంలో 2006లో అతను మేము గౌరవిస్తాం కానీ ఒక భ్రమ లాంటి ఒక వివక్షత చూపించేటటువంటి తెలుగు తల్లిని మేము గౌరవించము, మాకు తెలంగాణ తల్లి ఉంది అనేటటువంటి ఒక సమాధానం, ఒక ప్రస్తావన వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ కూడా ఒక తల్లి ఉండాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన ఆనాటి ఉద్యమకారుల నుండి వచ్చింది. కొందరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు. అంటే ఇప్పుడు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం దగ్గర ఆవిష్కరించేటటువంటి విగ్రహం మొట్టమొదట అప్పుడు ప్రతిపాదన వచ్చినప్పుడు తయారు చేసినటువంటి విగ్రహానికి దగ్గర సామీప్యత ఉంది. అయితే ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ గంగాధర్ గారు, బివిఆర్ఎన్ చారి లాంటి కొంతమంది అప్పట్లోనే 2003లోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసి అక్కడక్కడ ప్రదర్శించినటువంటి సందర్భాలు కూడా ఉద్యమ కాలంలో ఉన్నాయి. అయితే తరువాత వాళ్ళు తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహంలో కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా
కొన్ని సూచనలు మార్పులు చేయటంతో ప్రస్తుతం మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ తల్లి రూపురేఖలు వచ్చాయి. అప్పుడు కేసీఆర్ భావించింది ఏంటంటే తెలంగాణ తల్లి ఒక సాధారణ మహిళగా ఉండకూడదు, భరతమాత బిడ్డగా రాజ టీవీ తోటి దైవత్వాన్ని కలిగి ఉండే విధంగా ఉండాలని ఆ మార్పులు తీసుకురావటం వల్ల నిన్నటి వరకు కొనసాగినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం మన కళ్ళ ముందు కనపడింది. అది తెలంగాణ ఉద్యమంలో ఒక స్ఫూర్తిని నింపిందనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే కేసీఆర్ సూచనలు లేకపోతే కేసీఆర్ మార్పులు చేర్పులు చేసిన తర్వాత విగ్రహం పైన అప్పట్లోనే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఏంటి ఆ విమర్శలు అంటే తెలంగాణ తల్లి ఒక రాజరికాన్ని కలిగి ఉన్నది, ఒక రాజమాతగా ఉన్నది అనేటటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ విమర్శల్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అది ఉద్యమం పీక్ లో కొనసాగుతున్నటువంటి కాలం, అది ఉద్యమానికి ప్రతిబంధం కాకూడదు, ఉద్యమానికి అడ్డంకి కాకూడదు అని అప్పటి ఉద్యమకారులు కూడా ఆ వచ్చినటువంటి విమర్శలని బేఖాతరు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఊరు వాడల పెద్ద ఎత్తున నెలకొల్పడం జరిగింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే కొత్త ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. టీఎస్ స్థానంలో టీజీని మార్చడం, తర్వాత తెలంగాణ ఉద్యమ గీతమైనటువంటి జయ హే తెలంగాణ జనని జయకేతనం అందశ్రీ రాసినటువంటి పాటని తెలంగాణ గీతంగా ప్రకటించుకోవటం, తర్వాత రాజముద్ర తెలంగాణ రాజముద్రలో మార్పులు చేసుకోవటం, తర్వాత తెలంగాణ విగ్రహాన్ని కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేయాలనేటటువంటి దానిలో భాగంగానే ప్రస్తుతం వచ్చినటువంటి తెలంగాణ విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం చూడాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ముమ్మూర్తుల తెలంగాణలో ఒక సాధారణ సామాన్య ఆడపడుచుని పోలి ఉంది, ఒక తల్లి భావన వచ్చేటట్టుగా తయారు చేశారనేటటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. సరే, మార్పులు చేర్పులు అనేవి పరిణామ క్రమాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి, మార్పులను ఆహ్వానించాల్సినటువంటి అంశమే. ఎందుకంటే ఇటీవల సుప్రీంకోర్టు కూడా న్యాయదేవత విగ్రహంలో మార్పులు తీసుకొచ్చారు. ఒక చేతిలో ఇప్పుడు కాంటా ఉండేది, తర్వాత కత్తి ఉండేది, ఇప్పుడు దాని స్థానంలో రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు, కళ్ళకి గంతలు ఉంటే దాన్ని తీసేసినటువంటి సందర్భం ఉంది. సరే, మార్పులు చేసుకోవటం అనేది అనివార్యమైనటువంటి సందర్భంలో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు తీసుకొని వచ్చారు. సరే, ఇప్పుడు వచ్చినటువంటి విగ్రహం ఒక సాధారణ తెలంగాణ ఆడపడుచుని, తెలంగాణ మహిళను పోలి ఉండేటటువంటిది, తర్వాత తెలంగాణ స్ఫూర్తికి చిహ్నాలైనటువంటి వాటిని తీసుకొని వచ్చారు. కాకపోతే తెలంగాణ తల్లి విగ్రహంలో ప్రజల నుంచి, సామాన్య ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం ఏంటి అంటే చేతిలో బతుకమ్మ కూడా ఉంటే ఇంకొంచెం బాగుండేదే, ఇంకొంచెం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉండేది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సరే, రాజకీయ విమర్శలు ఎట్లున్నప్పటికీ కూడా నాటి ఉద్యమ కాలంలో కొంత విమర్శలు అయితే వచ్చాయి. రాజమాతను పోలి ఉన్నది తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి అంటే ఒక సామాన్యమైనటువంటి స్త్రీగా ఉండాలి అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బట్ ఆ అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేసిందని నేను భావిస్తున్నాను. అయితే ప్రశ్న ఏం ఉదయిస్తుందనంటే అసలు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈసారైనా తెలంగాణ ప్రజల సమస్యలు తెలంగాణ శాసనసభలో చట్టసభ వేదికగా చర్చకు వస్తాయా, మళ్ళా రాజకీయ ఆధిపత్యం కోసం 3 పార్టీలు పట్టుబడతాయా అనేటటువంటి ప్రశ్న ఇవాళ తెలంగాణ ప్రజల ముందు కదలాడుతుంది. యాక్చువల్ గా తెలంగాణ శాసనసభ సమావేశాలైనా, లోక్సభ సమావేశాలైనా ప్రజా సమస్యలపైన, దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చ జరగాలి. కానీ గత కొంతకాలంగా ఈ శాసనసభల్లో గాని, లోక్సభల్లో గాని, చట్టసభల్లో గాని చర్చలు పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి దూషణలకు, తర్వాత పార్టీ ప్రయోజనాలకు, లేకపోతే రాజకీయాలను పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు, రాజకీయ ఆధిపత్యం కోసం పోట్లాడుతున్నట్టుగా కనపడుతుంది తప్ప ప్రజా సమస్యల కోసం మాట్లాడుతున్నట్టుగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికగా సూచనలు చేస్తున్నట్లుగా మనకి చట్టసభలు కనపడటం లేదు. కాబట్టి ఈసారి 1 సంవత్సరం పూర్తయిన తరువాత ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కీలకమైనటువంటి శాసనసభ సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి? మరి ముఖ్యంగా మనకి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ శాసనసభకు ఈసారైనా అటెండ్ అవుతారా కారా? గత సంవత్సర కాలంగా కేసీఆర్ శాసనసభకు అటెండ్ అవ్వట్లేదు. ఒక్కసారి వచ్చి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు, మళ్ళా శాసనసభలోకి ఇంతవరకు అడుగు పెట్టలేదు అనేటటువంటి విషయం. ప్రభుత్వం వైపు నుంచి పదే కాంగ్రెస్ పార్టీ నుంచి పదే విమర్శలు చేస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. మీరు శాసనసభకు రండి, విలువైనటువంటి సూచనలు చేయండి, మాట్లాడండి. 1 సంవత్సర కాలంగా శాసనసభ స్థానం, ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉండటం మంచిది కాదని
ముఖ్యమంత్రి గారు ఒక విధంగా రాజకీయ సవాల్ విసురుతున్నప్పటికీ కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి 30 ఏళ్లు శాసనసభలో ఉన్నటువంటి 9 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి కేసీఆర్ శాసనసభకు రాకపోవటం పెద్ద వెల్తిగా కనపడుతుంది. కవరింగ్ పర్సనాలిటీ. ఓకే శేషు గారు ఒక నిమిషం హోల్డ్ అవునండి. అలాగే మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, బీజేపీ సీనియర్ లీడర్ కందుల సంధ్యారాణి గారు.